కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆపరేషన్ సింధూర్ ని ముక్త కంఠంతో సమర్థించిన రాజకీయ పార్టీల నుంచి కాల్పుల విరమణపై కూడా రియాక్షన్ వచ్చింది. ఉగ్రదాడులపై ప్రతీకారానికి కేంద్రం ఏ చర్య తీసుకున్నా సపోర్ట్ చేసిన పార్టీలు ఇప్పుడు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చాయి. అసలు సీజ్ ఫైర్ పై పార్టీల స్పందన ఎలా ఉందో చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అన్ని ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఉగ్రముఖుల అంతానికి అధికార ప్రతిపక్ష పార్టీలు చెక్కు కుదిరిని ఐక్యతను ప్రదర్శించాయి. అయితే భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారుకి సరికొత్త ప్రతిపాదనలు చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో పాటు మోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీలన్నిటికీ జరిగిన పరిణామాలను వివరించాలని కోరింది. పహల్గాంపై దాడి నుంచి నిన్న సాయంత్రం 5 గంటల వరకు ఏం జరిగిందో చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ డిమాండ్ చేశారు. 18 రోజులుగా జరిగిన పరిణామాలు, కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలను చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ ఉందన్నారు జైరాం రమేష్. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదే ఒప్పందం 2 రోజుల ముందు జరిగి ఉంటే కొంత రక్తపాతాన్ని, కొన్ని జీవితాలను కాపాడినట్లయ్యేదన్నారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గొప్ప నిర్ణయమన్నారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ. ఈ నిర్ణయంతో అందరికంటే ఎక్కువ ఆనందించేది జమ్మూ కాశ్మీర్ ప్రజలే అన్నారు. 2 రోజులుగా జరిగిన పాక్ దాడులతో ఇప్పటికే ఎంతో నష్టపోయారన్నారు. భవిష్యత్తులో దాడుల నివారణకు రాష్ట్ర సరిహద్దులో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. ఇక యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కాల్పుల విరమణపై స్పందిస్తూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు శాంతి స్థాపనతోనే పరిష్కారం దొరుకుతుందన్నారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించాలన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. మొత్తంగా భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తూనే పర్యాటకులపై ఉగ్రదాడి, తదనంతర ఉద్రిక్త పరిణామాలపై చర్చించడానికి వేదిక ఏర్పాటు చేయాలని చెబుతున్నాయి. మరి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారా? కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.